పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈ జిల్లాలో ముఖ్యమంత్రి నిన్నటికి 5 సార్లు వచ్చిండు. ముఖ్యమంత్రి జిల్లాలో 5 సార్లు ప్రచారానికి వచ్చిండు. కొడంగల్లో బహిరంగ సభ, తర్వాత కార్యకర్తల సభ, నారాయణపేటలో సభ, మహబూబ్ నగర్లో ఇంతకుముందు బహిరంగ సభ, మళ్ళా నిన్న నామినేషన్కి వచ్చేసిండు. నిన్న కూడా మొన్న మా ర్యాలీని చూసి భయపడిపోయి వాళ్ళ పార్టీ అభ్యర్థి నిద్రపోకుండా మరి ముఖ్యమంత్రి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిగెత్తుకుంటా నిన్న పొద్దున మళ్ళీ నామినేషన్కి వచ్చిండు మహబూబ్నగర్కి. అంటే ఇప్పటికి 5 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్నగర్ పార్లమెంట్లోనే పనిచేస్తున్నాడు. మహబూబ్నగర్ పార్లమెంట్లోనే భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు. భారీ బహిరంగ సభ ఎక్కడ మీటింగ్ అయినా జిల్లా మొత్తం పిలిపించుకోవాలి, మీటింగ్లు పెట్టాలి, తిట్టు అరుణమ్మని తిట్టాలి, పోవాలి. వాళ్ళు అవును ఇన్నిసార్లు జిల్లాకు వచ్చి ఏం చేసిందయ్యా అంటే 5 గ్యారెంటీ పోనీ వాళ్ళు 1 గ్యారెంటీ పూర్తి చేసినాం, బస్సు ఎక్కించినాం ఆడవాళ్ళని అన్నారు. మరి మిగతా 5 గ్యారెంటీలు ఏమన్నా ఇచ్చిందా చెప్తారేమో దాని గురించి అంటే దాని గురించి ఏం చెప్తలేరు. కానీ అరుణమ్మని మటుకు తిట్టిపోతున్నారు. ఒక మహిళ అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఒక మహిళను ఏ విధంగా సంబోధించాలో అనేటటువంటి జ్ఞానం లేకుండా ఒక మహిళ ఈ జిల్లాలో ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఆదరణ పొంది ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఈరోజు పాలమూరు ఉమ్మడి జిల్లాలో ప్రజలకందరికీ ఒక సుపరిచితురాలైనటువంటి డీకే అరుణమ్మగా ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇక్కడ నేను పోటీలో ఉన్న పార్లమెంట్ ఎన్నికకు వాళ్ళకి ఈరోజు వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటిదాకా జీర్ణం అయితే లేదు. ముప్పేట దాడి చేస్తున్నారు. మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే. వాళ్ళు మాట్లాడిన భాష మనం ఒకసారి చూస్తే కనుక ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి తప్పి మాట్లాడుతున్నారా? ఒక్క ఆడపిల్లని ఓడియని ఇంకే ఇంతమంది రాక్షసుల్లాగా రాబందుల్లాగా రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో రోజు మాట్లాడుతున్నారు. ఎక్కడోడక్కడ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి అయినోడు ముఖ్యమంత్రి అనుకుంటలేడు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి గారు నేను ప్రతిపక్షంలో ఉన్నా కేసీఆర్ తిట్టినట్టు నేను కూడా తిడితే నాకు కేరింతలు చప్పట్లు కొడితే చాలు, ఆ కేరింతలు చప్పట్ల కోసమే మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని తిట్టినట్లుగానే డీకే అరుణమ్మ తిడతా అంటే డీకే అరుణమ్మ చూసుకుంటూ ఊకోదు, పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఒక మహిళను పట్టుకొని నీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎందుకయ్యా మీకు అంత అసూయ, ఎందుకయ్యా మీకు అంత ఈర్ష్య? అంటే మీరే ముఖ్యమంత్రులు కావాలి, మీరే పాలమూరు బిడ్డ అనిపించుకోవాలి, పాలమూరు బిడ్డలని చెప్పి మీరే ఢిల్లీ దాకా పోవాలి. ఒక పాలమూరు బిడ్డ, ఒక ఆడిబిడ్డ ప్రజల లోపల పనిచేసి జిల్లాకు పనిచేసి సాగునీరిచ్చి తాగునీరిచ్చి రోడ్లు ఇచ్చి పెద్ద ఎత్తున విద్యాపరంగా వైద్యపరంగా గ్రామ పంచాయతీలు కానీ అన్ని రంగాల్లో ఈ జిల్లాని అభివృద్ధి చేసి ప్రజల లోపల ఒక గుర్తింపు తెచ్చుకుంటే మీకెందుకు అరుగుతలేదు, మీకెందుకు జీర్ణమైతలేదు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు చేసింది ఏమీ లేదు.
ప్రతిపక్షంలో ఉండి కూడా నువ్వు చేసింది ఏమీ లేదు, పోరాటాలు చేసింది కూడా లేదు. ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఏ సమస్య పైన నువ్వు పోరాడింది లేదు. మొన్న పాలమూరు బిడ్డ అని చెప్తావు, మరి మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి నువ్వు పోటీ చేసినావు, గెలిచినావు పార్లమెంట్కి. ఏనాడైనా ఒక పోరాటం చేసినావా? ఏనాడైనా పాలమూరు కోసం గొంతిప్పినావా? మరి ఎందుకు మీకు ఇంత కసి, ఇంత అక్కసు ఎందుకు, ఇంత కడుపు మంట ఎందుకు? మోదీ గారిని నోటుకొచ్చినట్లు మాట్లాడతావు. మోదీ గారి గురించి దేశమంతా మోదీ 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 అని పెద్ద ఎత్తున మోదీ కోసం ఓటేయడానికి ప్రజలు సిద్ధమైతే మోదీ గారి గురించి నువ్వు విమర్శలు చేస్తావు. నోటికి ఎంత వస్తే అంత మోదీ గారి గురించి మాట్లాడతావు. అసలు నీ స్థాయి ఏంది? ఏంది నీ స్థాయి? ఓటుకు నోటు కేసులో ఉండి జైలుకి పోయించినటువంటి నీవు, నీ స్థాయి ఏంది? అసలు నీకు మాట్లాడే స్థాయి ఏందని అడుగుతున్నా. గురువింద నీతి చెప్పగిడి వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. నా భాగవతం చెప్తాడట ఈయన. నా భాగవతం దమ్ముంది రా, యా చౌరస్తాకు వస్తావు రా, నేను కూడా వస్తా రా. ఏ చౌరస్తాకు వస్తావు, నీ భాగవతం చెప్తాం, నా భాగవతం చెప్తాం రా. రెడీగా ఉన్నా నేను రానికి. యా చౌరస్తాకు వస్తావో చెప్పు. మహబూబ్ నగర్ నువ్వు మాట్లాడిన తెలంగాణ చౌరస్తాకే రా, ఆడనే మాట్లాడదాం దా. అరుణమ్మ భాగవతం ఏముందో గాంధీ చెప్పుదురా వచ్చి. నీ భాగవతం ఏందో నేను గాంధీ చెప్తా. మనుషులకు విఘ్నత ఉండాలి. ప్రజలు ఒక గుర్తింపు ఇచ్చిండ్రు, పార్టీ నీకు ఒక స్థాయి ఇచ్చింది. ఆ స్థాయిని మర్చిపోవద్దు. ఇంకా 40 ఏళ్ల కిందట ఉన్న రేవంత్ రెడ్డి లాగానే నువ్వు ప్రవర్తిస్తే, ఇంకా 10 ఏళ్ల కింద ఉన్న రేవంత్ రెడ్డి లాగానే నువ్వు ప్రవర్తిస్తే ఒక ముఖ్యమంత్రి హోదాకే అగౌరవం. ముఖ్యమంత్రి హోదాకే అగౌరవం. ఈరోజు నీవు ఉండొచ్చు, గతంలో ఇంకోరు ఉండొచ్చు, అంతకుముందు ఇంకోరు ఉండొచ్చు. ఆ పదవికి గౌరవాన్ని ఉంచండి కొంచెం. ముఖ్యమంత్రి అనేటటువంటి పదవికి ఒక గౌరవాన్ని మిగిలబెట్టు. ఏం మాట్లాడతాడు ఆయన? నిన్న ఆయన ఇంకా అనుకున్నా ఏదో 5 సార్లు అన్నారు, ఇప్పటికైనా భాష మార్చుకుంటారేమో అని. వాళ్ళకి ఏమైనా చేసేది ఉంటే కదా చెప్పనీకే. వాళ్ళకి ఏమైనా చేసేది ఉంటే చెప్పనీకే ఉంటే చెప్తారు. అరుణమ్మ గురించి ఏమనని ఇంకా లేదు. వాళ్ళు ఏం చేసింది లేదు, చెప్పుకునేది లేదు. ఏం చేస్తారో కూడా ప్రజలకు నమ్మకం లేదు. వాళ్ళకి ఏం చేస్తారో కూడా చెప్పేటటువంటి విశ్వాసం ప్రజల వీళ్ళ పైన లేదు. కాబట్టి పొద్దున్న నోటుకు వచ్చినట్ల ఈడ మాట్లాడతారు. ఈయన చెప్తున్నాడు, గద్వాల గడీల దొరలకైనా ఆ గజ్వేల్ ఫామ్ హౌస్ గురించి నువ్వేం ఒర్లుకుంటావో ఒర్లుకోడపోయి. మీ గడీల ముందు బానిసలమై, మీ కాళ్ళ కింద చెప్పులమై, మీ నెత్తి మీద గొడుగులమై. అయ్యా బాబు, ఏం డైలాగ్ చెప్పినవరా నాయన బాబు? నువ్వు ఎవరికి గొడుగు పట్టినావు చెప్పు? ఏడ సేవ చేసినావు చెప్పు? నువ్వు నీ కాలుకు చిన్న ఉస్కరావని అంటుకుందా? నీ కాలుకి ఎడనా ఎప్పుడైనా బూట్లు వేసుకొని తిరుగుతావు, ఎడనా గింత ఉస్కరావని నీ కాలుకి అంటిందా? ఏడ సేవ చేసినావు? ఒక రోజు మరణాన నువ్వు నాణ్యవా? ఓ రోజు ఎండకైనా నీ నెత్తి కాలిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు దొరలు? నీవు దొరవు. నీ కుటుంబం దొరదు ఉండొచ్చు. మా కుటుంబం రైతు కుటుంబం, ప్రజలకు సేవ చేసిన కుటుంబం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే తాహత మీకున్నదా? అర్హత మీకున్నదా? ఈరోజు నువ్వు పార్టీలోకి వచ్చి చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడితే నీకు తాహత ఉన్నదా? అర్హత ఉన్నదా? చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం ఫ్యామిలీ గురించి మాట్లాడి నా వారసత్వం గురించి నువ్వు అర్హత నీకున్నదా? చిట్టెం నర్సిరెడ్డి బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇచ్చినో ఆ ప్రజలకు తెలుసు. నీకేం తెలుసు? నీకు సేవ అంటే అర్థం తెలుసా? ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అందుబాటులో ఉండేటటువంటి పద్ధతి నీకు తెలుసా? అసలు నువ్వు తెలుసా ప్రజలకు అందుబాటులో ఉండేటోడివేనా నువ్వు? ఊర్లో ఎవరు పంచాయతీ చేసినా వాళ్ళ చెట్టు కింద కూర్చొని పంచాయతీ చేయాలంట. వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి చెప్పులు తీసుకొని చేతిలో పట్టుకొని పోవాలంట. మరి దొరలేక ఎవరు చేసిండు? ఆయన చేసిండా? ఆయన చరిత్ర చెప్పుకుంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇంకా మాట్లాడిండు చాలా. మీ జాతకం, మీ ఏంది నీతి, నా రంగు,
మా జాతి ఆయన గమనించిండంట, మమ్మల్ని పండబెట్టి తొక్కి ఈసారి పార్లమెంటుకు ఆయన గెలిపించుకుంటాడంట. అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతానంట ఆయన, నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటాడంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనవి. నా జాతి అంట, నా రంగు అంట. ఈరోజు నా జాతి గురించి, నా పుట్టుక గురించి, నా రంగు గురించి మాట్లాడేటటువంటి స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చునేటటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఒక మహిళ గురించి, ఒక మహిళ తన ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీ ఇంట్లో నీ తల్లి ఆడది కాదా? నీ భార్య ఆడది కాదా? నీ బిడ్డ ఆడది కాదా? నీ సోదరు ఉందో లేదో నాకు తెలియదు. అసలు ఆడవాళ్ళకు మర్యాద అనేది లేదా? నేను అడుగుతున్నా, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా దీని గురించి కొంచెం మీకు చెప్పాలని చెప్తున్నా. ఆడవాళ్ళని ఇదే భాషతో మాట్లాడమని చెప్పిందా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు? నిన్ను రైట్ అని చెప్పిందా? ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఎలక్షన్లు అందరు చేస్తారు, ఎలక్షన్లు ప్రతి ఒక్కరూ ఓట్లు అడుగుతారు, కానీ ఇది పద్ధతా మీరు మాట్లాడే మాట? పండబెట్టి తొక్కుతావా నువ్వు? నన్ను పండబెట్టి తొక్కుతావా? రా, ఏడికి వస్తావో చూస్తా కానీ రా, తొక్కుదురా, వచ్చి తొక్కుదురా, ఏడా పండబెట్టి తొక్కుతావో చూస్తారా? అరే ఒక్కొక్కడు ఏం మాటలు మాట్లాడుతున్నారు? అసలు మీకు సోయి ఉందా? ఎందుకంతనయ్యా కసి మీకు? ఎందుకు మీరు నన్ను ఈ జిల్లాలో బతకనీయాలని తలుచుకోలేదా? మీరు మీ పార్టీలో ఉంటే బతకనీయలేదు, వేరే పార్టీలో పోయి దేశానికి సేవ చేద్దామని మీ దగ్గర నుంచి చాత కాదు, చేయలేరు మీరని భారతీయ జనతా పార్టీలోకి ఈడనన్నా సేవ చేసుకుందామనేసి ఈడ కూడా సేవ చేయకుండా పండబెట్టి తొక్కుతారంట నన్ను. ఏం పాపం చేసినయ్యా పండబెట్టి తొక్కనిక నన్ను? ఏం పాపం చేసినా చెప్పండి నన్ను. పాలమూరుకు నేను చేసిన ద్రోహమేంది? పాలమూరు ప్రజలకు నేను చేసిన ద్రోహమేంది? అంటే అభివృద్ధి చేయడం నేను చేసిన ద్రోహమా? ప్రజలకు అందుబాటులో ఉండడం నేను చేసిన తప్ప? జిల్లాలో కరువును పారదోలాలని నేను ప్రాజెక్టు తెచ్చింది తప్ప? మరి నువ్వెందుకు చేయలేదు ప్రాజెక్టులు? 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి నువ్వేం పని చేసినావు? నువ్వు కూడా ఎమ్మెల్సీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు 2 సార్లు, మరి నువ్వెందుకు చేయలేదు? నువ్వెందుకు ఇంతకుముందే నువ్వే నారాయణపేట, కొడంగల్ ఇంతకుముందు ఎందుకు చేయలేదు? నువ్వు పోరాటాలు చేసి అరుణమ్మ తెచ్చింది ఎట్లా? నువ్వు తేలేదు ఎట్లా? నువ్వెందుకు చేయలేదు? అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా, మోసాలు మాట్లాడుకుంటా, ప్రజల్ని మోసం చేసుకుంటా ఇంకా ఎంతకాలం ఇట్లే బతుకుతారు? మీ కుర్చీల కోసం, మీ అధికారం కోసం ఒక మహిళను పట్టుకొని ఏది పడితే అది మాట్లాడతారా మీరు? అసలు ఏంది భాష ఇది? ఏం మాటలు? నేను అనుకున్నా సరే నామినేషన్ భయంతోనే వచ్చిండు, మేము ఓడిపోతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటటువంటి భయంతోనే వచ్చిండు. క్యాండిడేట్ పోయి అడుక్కొని దొరికొచ్చుకుంటుండేమో ముఖ్యమంత్రి. ఈయన 5 సార్లు అయింది ముఖ్యమంత్రి తిరుగుడు. కానీ మీరు చెప్పిన మాటలు ఏమైనా నిజమున్నాయా? ఏమైనా ఒక్కటైనా నిజమున్నాయా? ఏం చెప్తున్నారు? ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలతో ఉచితంగా వైద్యం అందించినాం. ఉచిత వైద్యం అందించినాం. ఎంతమందికి అందించినాం లెక్క చెప్పు నాకు. ఇప్పటిదాకా ఎంతమందికి మీరు ఉచిత వైద్యాన్ని అందించినో లెక్క చూపాలి. మీరు మళ్ళా మీటింగ్లో మామనార్కి వచ్చినప్పుడు పాలమూరు జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతమందికి మీరు మీ ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ జిల్లాలో లబ్ధి చేసిండో పేర్లతో సహా లిస్టు మాకు విడుదల చేయండి. దాంట్లో నరేంద్ర మోదీ గారి యొక్క ఆయుష్మాన్ భారత్ పథకం కింద వచ్చిన నిధులెన్నో బహిష్కృతం చేయండి. ఆ విషయాలు చెప్పకూడదు. మీరు ఇచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షలు, 5 లక్షలు నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఆయుష్మాన్ భారతే. ఇంకా దోఖా చేస్తారా మనుషుల్ని? ఇంకా దోఖా చేస్తారా ప్రజల్ని? ఇంకా చెప్తున్నాడు గ్యాస్ పొయ్యి, కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించాలనంట. ఎడగలిగించినవాయను కట్టెల పొయ్యిల నుంచి పేదవాళ్లకు
ఆ కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఆ పొగతోన కండ్లు దెబ్బతిని ఆడబిడ్డల కన్నుచూపు తొందరగా కనుచూపు కోల్పోతారు. ఆ పొగ పీల్చి ఊపిరితిత్తులు దెబ్బతిని చిన్న వయసులో ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్యానికి గురవుతుందనేటటువంటి దీంతోన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా నరేంద్ర మోదీ ఇచ్చిండు. నువ్వు ఇచ్చినేమయ్యా చెప్పు, ఎన్ని ఇచ్చినావు నువ్వు కనెక్షన్లు? ఎన్ని కనెక్షన్లు నువ్వు ఇచ్చినావో చెప్పు లిస్టి. రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రి అయినాక నువ్వు ఎన్ని ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చినావో లెక్క చెప్పు. ఇంత చూటానా, ఇంత మోసమా? ఇంకనట 1200 సిలిండర్ అట. 1200 సిలిండర్ పెంచితే ఆయన 500కి ఇస్తున్నట. ఆయన సిలిండర్ ధర కూడా తెలియదు ఈరోజు రేవంత్ రెడ్డికి. సిలిండర్ ధర ఎంత ఉందయ్యా రేవంత్ రెడ్డి గారు? ఎందుకుందంటే ఆయన గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2013లో 1150 రూపాయలు ఉన్నది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం దిగిపోయినాడు 1150 రూపాయల సిలిండర్ ధర ఉన్నది. ఇంకా మర్చిపోయినట్లు లేరు వాళ్ళు. ఈరోజు దేశంలో కరోనా వచ్చి ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా అల్లాడుతుంటే ఈ ఆర్థిక సంక్షోభంలో కూడా ప్రతి దగ్గర 10 రూపాయల వస్తువు 20 రూపాయలు అయిపోయినా కూడా మన దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు గృహిణులకు ఇబ్బందిగా రాదని గ్యాస్ రేటు పెరిగినా బయటికి వెళ్ళి గ్యాస్ మనం కిందికి దిగుమతి చేసుకుంటాం. బయట దేశాల్లో యుద్ధాలై రేట్లు పెంచితే ఈరోజు రేట్లు పెంచవలసినటువంటి పరిస్థితుల్లో వాటికి పెంచిన రేట్లకు సబ్సిడీ అందజేస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు. గ్యాస్ ధరలు తగ్గించి ఈరోజు 875 రూపాయలకు సిలిండర్ ధర, 875 రూపాయల సిలిండర్ని 350 రూపాయలు ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న మహిళలకు 350 రూపాయల దగ్గర ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి వల్ల సబ్సిడీ అందజేస్తూ ఉన్నారు. ఈరోజు ఉజ్వల గ్యాస్ కింద మహిళలకు అందుతున్నటువంటి గ్యాస్ రేటు 528 రూపాయలు. 528 రూపాయల్లో నువ్వు 500కే సిలిండర్ అని చెప్తున్నావు. 500కే సిలిండర్కు 350 రూపాయలు నరేంద్ర మోదీ గారు అందిస్తుంటే నీవిచ్చేది 28 రూపాయలే. 28 రూపాయలే. ఇప్పటిదాకా ఏ ఒక్కరికైనా 500 రూపాయల సిలిండర్కి నీవు ఇంతవరకు అందజేయలే. ఇయ్యకముందే 28 రూపాయలు నీకు ఇప్పటిదాకా ఇచ్చింది లేదు. 500 సిలిండర్ మీరు ఇప్పటిదాకా మార్కెట్లో ఇచ్చింది లేదు ఏ మహిళకు కూడా. కానీ అబద్ధాలు చెప్తున్నారు ఇచ్చేసినామని. ఇంతకంటే మోసం ఇంకే